సో అందరికీ నమస్తే అండి. సో మనం ముందు చెప్పుకున్నట్టు ఇది మన ఓయూలో అదే ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది దొంగలు అందుకుంటున్నారండి. సో ఒక గురించి చెప్తాను. అంత చాలామంది దొంగలు ఇలా ఒక చెప్పాలంటే ఒక ఎంత 60-70% దొంగల అందుకోకలే. కాబట్టి అంత మహా దొంగల అందుకులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తాను. ఒక లంజ కొడుకు, వాడి పేరు రాజారావు. ఆ లంజ కొడుకు ఏం చెప్పంటే వాడు ఇక్కడ ఏలూరు ఒకటి ఉంటుంది. ఆ కుక్క ఏం చెప్పంటే వాడు ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసిన లంజ కొడుకు వాడు. ఆ కుక్క ఏం చెప్పంటే ఒక ఆడబిడ్డకు నేను నీకు అది చేయిస్తా అని చెప్పేసి చాలా అది చేసిన లంజ కొడుకు. ఆ లంజ కొడుకుని ఏం చెప్పంటే వాడిని తన్నా లంజ కొడుకుని తన్ను ఏం చెప్పంటే వాడిని పోలీస్ స్టేషన్కి అప్లై చెప్పాలి. ఆ కుక్కను అని పేరు రాజారావు వాడు. నేను ప్రొఫెసర్ అని చెప్పి బిల్లెప్పితారు లంజ కొడుకు వాడు. కుక్కను గ్యారంటీగా తన్నేసి వాడు అందుకే ఇక్కడ ఏలూరు ఇక్కడ ఉంటారు లంజ కొడుకుది. తన్నేం చెప్పి వాడిని పోలీసులకు అప్లై చెప్పాలి లంజ కొడుకును. తను ఇంకోటి ఏం చెప్పంటే వాడు మన గోవర్ధన్ రెడ్డి ఇంకోడు. లంజ కొడుకు ఏం చెప్పంటే పాపం ఒక ముస్లిం ఆడబిడ్డ ఉంటుంది పాపం, పేదామే. ఆమె ఏం చెప్పి చిన్న వర్క్ చేస్తుంది పాపం, ఇది మన చిన్న స్వీప్ పని చేస్తూ ఉంటుంది. అట్లా పాపం ఆ లంజ కొడుకు ఏం చెప్పంటే ఆ అమ్మాయిని రేపు చాలా దానం చేసిన లంజ కొడుకు వాడు. పాప ఆ జీవితాన్ని నాశనం చేసిన లంజ కొడుకు. అయితే మరి దాన్ని చేసినప్పుడు ఆ చుట్టుపక్కల అయితే ఏం చెప్పంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, అరే భయ్ నువ్వు చేసి తప్ప అని చెప్పేసి వాడిని ఏం చేయాలి, వాడిని అరెస్ట్ చేయాలి. అట్లాంటిది లంజ కొడుకులు వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళ ప్రొఫెసర్లు లంజ కొడుకులు. వాడు ఏ లంజ కొడుకు కానీ వాడు ప్రిన్సిపాల్ ఎవడో లంజ కొడుకు తెలియదు మనకు. రిజిస్టార్ వీసీలో ఏ లంజ కొడుకు మనకు తెలియదు. కానీ ప్రిన్సిపాల్ అంటారు, కొందరు వైస్ ప్రిన్సిపాల్ అంటారు, రిజిస్టార్ అంటారు, అంతా వేసిన డీన్లు అంటారు. అంతా దొంగల లంజ కొడుకులే. ఆ లంజ కొడుకులు ఏం చేసిన చెప్పంటే పాపం ఆ జీవితాన్ని నాశనం చేస్తే ఈ లంజ కొడుకు ఏం చేసిన చెప్పంటే ఆ లంజ కొడుకు దగ్గర నుంచి వాళ్ళ పైసలు తీసుకున్నారు. అర్థమైందా? లంజ కొడుకు దగ్గర నుంచి లక్షల పైసలు తీసుకొని ఆ పాప ఆకు ఇవ్వకుండా మళ్ళీ ఈ లంజ కొడుకు జీతం ఇచ్చి అది చేసింది అక్కడ లంజ కొడుకులు. కాబట్టి ఏం చెప్పి వాడి పేరు గోవర్ధన్ రెడ్డి. వాడు లైబ్రరీ డిపార్ట్మెంట్, లైబ్రరీలో వాడు స్టాఫ్ లంజ కొడుకు. వాడిని కంపల్సరీ వాడిని దొరకబట్టుకొని వాడిని కాలేజీ దగ్గర కొట్టి సాగొట్టాలి లంజ కొడుకుని. సాగొట్టి వాడు ఎవరికైతే సపోర్ట్ చేసిండో, వాడు ఎవరికైతే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిండో వాడిని చెప్పి లంజ కొడుకులు కూడా ఎప్పుడు వీళ్ళు వదలకూడదు. లంజ కొడుకు అక్కడనే కాబెట్టాలి లంజ కొడుకులు. కాబట్టి పాపం ఆడబిడ్డకు మాత్రం కనీసం కొంత భరోసా ఇవ్వాలి. ఆర్థిక కనీసం ఒక 50,000 లక్షల రూపాయలు భరోసా ఇస్తే బాగుంటుంది. సో ఇదే అండి విషయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేది. సో అల్టిమేట్గా ఏం చెప్పంటే ఈ లంజ కొడుకులో మాత్రం ఇవన్నీ వదలద్దండి. ఏం చెప్పంటే ప్రతి యూనివర్సిటీలో కూడా ఏం చెప్పంటే ఈ వీసీలు ఉంటారు కదా, లంజ కొడుకులు, రిజిస్టార్లు, ప్రిన్సిపాల్లు అందరినీ కూడా ఏం చెప్పంటే ఓన్లీ పోలీస్ వాళ్ళని పెట్టాలంతే. పోలీస్ డిపార్ట్మెంటే అంతే. మన ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, కానిస్టేబుల్ గారు కానీ, డిఎస్పీ గారు కానీ వీళ్ళే అంతే. ఇప్పుడు ఒక డిఎస్పీ పొజిషన్ అనుకోండి సార్, వాళ్ళు రిటైర్ అయిపోయిన అనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి వీసీ పెట్టుకోవాలి. రిజిస్టార్ కావాలి. రిజిస్టార్ అని చెప్పంటే మనకు కనీసం ఎస్ఐ వాళ్ళని పెట్టుకోవాలి. ఎస్ఐ సిఐ పర్వాలేదు అట్లా, లేదంటే ఆర్మీ పెట్టుకోవచ్చు. అందరు పిచ్చి లేకపోతే మాత్రం ఎవరిని ఉద్యోగాలు తీసుకోవద్దు. ఇదే విషయం నేను గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా నా మనవి ఇదే అన్న. తర్వాత రేవంత్ అన్నకు, తర్వాత ఏపీలో ఉన్న చంద్రబాబు గారికి, తర్వాత అంతకుముందు ఉన్న జగన్ సార్కి, తర్వాత సెంట్రల్లో ఉన్న మోడీ సార్ కూడా నా అభిప్రాయం చెప్పితే సార్ తర్వాత అని చెప్పి ఈ ప్రొఫెసర్లని ఎవరు లేకుండా కూడా ఈ వీసీలని తీసుకోవద్దు. అందరూ ఓన్లీ పోలీసులు లేకుంటే ఆర్మీ తీసుకోవాలి. తర్వాత ఈ లెక్కలకు ఏం చెప్పంటే ఏ లెక్కలు కూడా ఒక 20 రకాల జీతం ఇవ్వద్దు అంతే అని చెప్పి దొంగల లెక్కలే. వీళ్ళు చెప్పే ఎడ్యుకేషన్ ఫేక్ ఎడ్యుకేషన్ అంతా గలీల లెక్కలు, వీళ్ళు చెప్పేంత ఫేక్ ఎడ్యుకేషన్. కాబట్టి కంపల్సరీ అది చేయాలి సార్. ఈ విషయాన్ని నేను గవర్నమెంట్లు అందరూ కోరుకుంటున్నా. రేవంత్ అన్నకి, తర్వాత చంద్రబాబు సార్కి, తర్వాత జగన్ సార్కి, ఏపీలో జగన్ సార్ ఆ సార్ కోరుకుంటున్నా, తర్వాత మోడీ గారు కూడా కోరుకుంటున్నా. ఇంకోటి ఏం చెప్పంటే ఇప్పుడు మంగళగిరిలో ఎమ్మెల్యే ఎవరు మన నారా లోకేష్ గారు కదా. సో అట్లాంటి మంగళగిరి పేరు పెట్టుకొని ఒకడు ఏం చెప్పంటే నేను వీసీగా పనిచేసిన చెప్పేసి బిల్డప్ చేసి వాడు పోయి ఇప్పుడు అక్కడ పనిచేస్తాడు. వాడు అంతమంది ఓయిలో పనిచేసేది. వాడంతా ఏం చెప్పంటే అన్ని డబ్బులు తీసుకొని ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన అన్ని డబ్బులు బంగారం తీసుకొని అంతా ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిండు, ఫేక్ డిగ్రీలు ఇచ్చిండు. కాబట్టి ఏం చెప్పి వాడికి ఇటు వాడు దానికి అక్కర రాడు. వాడు కంపల్సరీ అని చెప్పంటే వాడికి మీద కొంత యాక్షన్ తీసుకోవాలని చెప్పంటే వాడిని మన బీసీ పోస్ట్ తీసేసి వాడు అక్కడే ఉంటాడు. ఉంటాడంట. ఇక్కడ తెలియదు, నేను కనుక్కుంటున్నా.
వాని మీద సీరియస్ కేసు తీసుకోవాలి. తర్వాత వాడి కింద ఎవడైతే ఫెయిల్ తీసుకున్నా వాళ్ళందరూ కూడా జీతాలు బంద్ చేయాలి అందరికీ. ఇదే నా మనవి సార్. ఈ విషయం నేను గౌరవనీయులు అది అందరూ చెప్తా ఉన్నా, రేవంత్ అన్నకి, తర్వాత చంద్రబాబు గారికి, తర్వాత నారా లోకేష్ గారికి, తర్వాత జగన్ సార్కి, మాజీ సీఎం జగన్ గారు చాలా మంచివారే. అసలు అంత మంచి వాళ్ళని రాజకీయ నాయకులు అందరూ మంచి వాళ్ళే. మన జగన్ అన్న ఏంటి, మన కాంగ్రెస్ జగన్ అన్న కానీ, తర్వాత బీజేపీ కానీ, నేను చెప్పి సిపిఐ కానీ, సిపిఎం కానీ, తర్వాత ఏపీలో టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత నారా లోకేష్ గారు కానీ, తర్వాత అంత మంచి వాళ్ళే. తర్వాత వైసీపీ పార్టీ జగన్ సార్ కానీ, జగన్ కూడా అద్భుతమైన పాలసీ ఉంటాయి, చాలా బాగుంటాయి. తర్వాత సెంట్రల్లో మోడీ గారు అంతా బాగుంటారు. వాటి ఈ జీవితాలు దీన్ని మొత్తం నాశనం చేస్తుంది తెలుసా, సిస్టమ్ మొత్తం నాశనం చేస్తుంది గవర్నమెంట్ లంజకుట్లు, ఎవరు ప్రొఫెసర్లు లంజకుట్లు. అందుకని లంజకుట్లు ముందు లంజకుట్లు సాధ్యంగా లంజకుట్లు. ఇది నా మనవి అందరికీ కూడా. థ్యాంక్ యూ.